హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీకి ఎంత శాతం హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది ఉండాలి, రక్తం అనేది ఎంత శాతం ఉంటే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది, అలాగే బ్లడ్ కనుక తక్కువగా ఉంటే ఎటువంటి ఆహార పదార్థాలు అనేది తీసుకోవటం వల్ల మనం ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెంచుకోవాలో ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జనరల్గా సగటు మహిళల్లో 12% నుంచి 15% వరకు బ్లడ్ అనేది ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు అండి. ఇంకా గర్భిణీ విషయానికి వస్తే 11% అనేది ఉంటే మనకి కరెక్ట్గా అయితే హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఉన్నట్లు. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా తన గర్భం దాల్చిన దగ్గర నుంచి డెలివరీ వరకు కూడా 11% అనేది రక్తం కనుక మెయింటైన్ చేసుకుంటే బిడ్డకి మరియు తల్లికి చాలా మంచిది, చాలా ఆరోగ్యకరమైన బిడ్డ అనేది జన్మిస్తుంది అన్నమాట. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఎవరికి అయినా 11% 12% అయితే ఉంటుంది. నెలలు అనేది నిండే కొద్దీ బిడ్డ అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనలో ఉన్న రక్తం అంతా బిడ్డకి కూడా చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా ఈ బ్లడ్ అనేది తగ్గుతూ అయితే వస్తుంది. మీరు ఆ సమయంలో ఈ బ్లడ్ పెంచుకోవటానికి కొన్ని ఆహార పదార్థాలు అనేది తీసుకోవాలి. నేను 1 by 1 అయితే చెప్తూ ఉంటాను. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీకు రక్తం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవడానికి ఇది మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో మీరు ఖచ్చితంగా నోట్ అయితే చేసుకోండి. ముందుగా వచ్చేసరికి ఐరన్ అలాగే పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది మీరు 4th మంత్ నుంచి స్టార్ట్ చేయాలి. వీటి వల్ల బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కూరగాయలు అంటే వెజిటబుల్స్ వచ్చేసరికి మీరు డైలీ క్యారెట్ అలాగే బీట్రూట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. అలాగే సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవటం వల్ల మీకు బ్లడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే దానిమ్మ పండు అండి, దానిమ్మ పండు డైలీ 1 డే కూడా మిస్ కాకుండా మీరు దానిమ్మ పండు తింటే బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. అలాగే ఈవినింగ్ టైంలో కానివ్వండి, మీకు టైం కుదిరినప్పుడు 1 గ్లాస్ రాగి జావా అయితే ఖచ్చితంగా తాగండి. అలాగే డ్రై ఫ్రూట్స్, డేట్స్ అండి, ఖర్జూరాలు అంటారు కదా, 1 లేదా 2 అయితే డైలీ 1 ఖర్జూరం అయితే తీసుకుంటూ ఉండండి. నేను పైన చెప్పిన వాటి అన్నిటిలో ఐరన్ అనేది చాలా అధికంగా ఉంటుందండి. మీరు పైన చెప్పినవి ఖచ్చితంగా డైలీ కనుక ఫాలో అయితే మీకు ఐరన్ అనేది మీకు లభిస్తుంది. దానివల్ల హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. మీకు మీ బిడ్డకి సరిపడా రక్తం అనేది మీలో అయితే ఉంటుంది అనమాట. నేను పైన చెప్పిన డైట్ కనుక మీరు ఫాలో అయితే మీరు డెలివరీ టయానికి ఖచ్చితంగా 9 పాయింట్స్ కానివ్వండి 10 పాయింట్స్ కానీ బ్లడ్ అయితే మీరు మెయింటైన్ చేయగలుగుతారు. సో ఈరోజు తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీకి హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఎంత ఉండాలి, హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గితే ఎటువంటి ఆహారం అనేది తీసుకోవటం వల్ల మనం ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెంచుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.